వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గోవర్ధన్ గారు. సో ఫ్యూచర్ సిటీ గురించి మరిన్ని విశేషాలు మనతో పాటు పంచుకోవడానికి మన ముందు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఫ్యూచర్ సిటీలో ఏం జరగబోతుంది, కొత్త ప్రాజెక్టులు ఏం రాబోతున్నాయి, ఎక్కడ పెట్టినా ఒకటే చర్చ అయితే నడుస్తుంది. సో ఈ ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేసి ఇప్పటికీ దాదాపు 8 months దాకా అవుతుంది. సో గ్రౌండ్ లెవెల్ రిపోర్టు అక్కడ ఏం జరుగుతుందని మీరు ఏం చెప్తారు? సో నమస్తే అండి అందరికీ. సో ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ చేసిన డే 1 నుంచి స్టిల్ ఈ రోజు వరకు, అంటే బిఫోర్ ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ కంటే ముందు కూడా ఫార్మా సిటీని తీసేస్తున్నామని ఎప్పుడైతే గవర్నమెంట్ చెప్పిందో, సో ఆ టైంలో కొంత జనాలలో ఒక భయాందోళనలు స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. వాస్తవం అది. సో ఈ ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అని చెప్పిన దగ్గర నుంచి డే 1 నుంచి సో ఎలా ముందుకెళ్తుంది, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది గవర్నమెంట్ అనేది మాత్రం దాని మీద కొంచెం జనాలలో బాగా ఆతృత ఎక్కువైపోయింది. సో గవర్నమెంట్ కూడా అనౌన్స్మెంట్ చేసిన దాంతో పాటు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఒక్కొక్క స్టెప్ ముందుకు తీసుకురావడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ ఫ్యూచర్ సిటీ అనేది అసలు ఎన్ని వేల ఎకరాలలో పెట్టాలి, మనం ఎన్ని గ్రామాలు తీసుకురావాలి అనేది ఒక్కొక్కటి ముందుకు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకు మొత్తం 56 విలేజెస్, మొత్తం యాక్చువల్లీ విలేజెస్ వచ్చేసి 74 విలేజెస్. దీంట్లో గ్రామాలు, రెవెన్యూ గ్రామాలు వచ్చేసి 56 రెవెన్యూ గ్రామాలు. సో ఇలా గ్రామాలలో తీసుకొచ్చి దాంట్లో ఫ్యూచర్ సిటీలో పెట్టడం, అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేయడం, బోర్డుకు సంబంధించిన మెంబర్స్ ఎవరు, సో దానికి చైర్మన్ ఎవరు ఉంటారు, సో వైస్ చైర్మన్ ఎవరు ఉంటారు, దీంట్లో మేజర్ ఎవరు మెంబర్స్ ఉంటారు అనేది మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావడం జరిగింది. సో వీటికంటే ముందు కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం, సో ఈ జనాలకి, ఇన్వెస్టర్స్కి కానివ్వండి, మేజర్గా జనాలందరికీ కూడా ఏం జరగబోతుంది అనేది ఒక ఆతృతగా ఎదురు చూసే రోజులైతే వచ్చినాయి. సో ఇప్పటి వరకు అయితే ఓకే, మనకు ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ వైజ్గా చూసుకుంటే కనుక కొంత ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ముందుకైతే వెళ్తుంది. సో దాంట్లో భాగంగా 330 feet గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని చెప్పడం కానివ్వండి, మెట్రో స్టేషన్ మెట్రో తీసుకురావడం కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం మంచి పరిణామాలుగా చెప్పొచ్చు. సో ఈ మధ్య కాలంలో ఇదే ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ జపాన్ పర్యటన చేశారో, ఆ జపాన్ పర్యటనలో భాగంగా మార్బెన్ కంపెనీ అనేది ఒక 600 ఎకరాలలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, పార్క్ డెవలప్మెంట్ చేయడం అనేది, వాళ్ళు ముందుకు రావడం అనేది ఒక మంచి పరిణామం. ఇది అంత బాగుంది సార్. అంటే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడేమో ఫార్మా సిటీ అన్నారు. ఫార్మా సిటీ అనౌన్స్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున అక్కడ ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చి చాలామంది భూములు కొన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మార్చి అది ఫార్మా సిటీ కాదు, ఫ్యూచర్ సిటీ అని చెప్పి డెవలప్ చేస్తా అన్నారు. రేపటి రోజున మళ్ళీ ఏదన్నా మార్పులు చేర్పులు చేకూరితే, సో అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు కొంతమంది ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అయితే మీరు అన్నది వాస్తవమే, కానీ ఇక్కడ మేజర్గా మనం గవర్నమెంట్ అనే పాయింట్ పక్కన పెట్టేస్తే, ఏదున్నా ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఫామ్ చేయాలంటే ఏదో ఒక పార్టీ అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది క్యాజువల్గా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతారు. కానీ ఎవరు ఏది చేయాలనుకున్నా, ఏ అభివృద్ధి చేయాలనుకున్నా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్యూచర్ సిటీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేసి పెట్టిన 14,000 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో, దాంట్లోనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా డెవలప్మెంట్ చేయాలి. సో మనం అది గతంలో వాళ్ళు ఒక మ్యాప్ రిలీజ్ చేశారు, ఎంత ల్యాండ్ ఏ జోన్లో ఏ ల్యాండ్ యూజ్ చేస్తున్నాం అనేదాన్ని కూడా చేశారు. అయితే గత ప్రభుత్వం ఏమో దీన్ని 19,333 ఎకరాలలో ఫార్మా సిటీ అన్నది. ఈ ప్రభుత్వం వచ్చేసేమో లేదు అరౌండ్ ఒక 30,000 to 50,000 ఏకర్స్లో మేము ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ చేస్తున్నాము అనేసి అన్నారు. అయితే ఒరిజినల్గా స్టిల్ ఈ డేట్ వరకు మనకున్నది అక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ పూలింగ్ చేసిన ల్యాండ్ 14,000 ఎకరాల ల్యాండ్ ఉంది తప్పితే, కొత్తగా వీళ్ళు మాత్రం అంగుళం భూమి ఇంకా ల్యాండ్ పూలింగ్ చేయలేదు. కానీ అవసరం ఉందన్నారు కదా, ఇంకా ఒక 10,000 ఎకరాల దాకా అక్కడ అవసరం వస్తుంది. 10,000 ఎకరాల దాకా అవసరం ఉన్నదని చెప్తున్నారు. సో మేజర్గా ఏంటంటే గత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేసిన దానికి ప్రస్తుతానికి ఇప్పుడు ఫెన్సింగ్లు, బౌండరీలు చేసుకోవడం జరుగుతుంది. సో తర్వాత ఇప్పుడున్న రాష్ట్రానికి ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ సెటరేట్ చేసుకొని ల్యాండ్ పూలింగ్ ఇంకొక 10 నుంచి 15,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తారు. అరౌండ్ ఒక 50,000 ఎకరాలల్లో ఇంక్లూడింగ్ రోడ్స్ తోటి. సో మనం ఓన్లీ డెవలప్మెంట్ చేసే కంపెనీస్ వచ్చే ల్యాండే కాదు, ఇంక్లూడింగ్ పార్క్స్ కానివ్వండి, ఈ రోడ్లు ఇవన్నీ కలిపి కూడా అరౌండ్ 50,000 ఎకరాలలో వస్తుంది. అయితే ఈ గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ అని పెట్టుకున్నారు. రేపటి రోజున వేరే గవర్నమెంట్ లైక్ మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, ఈ ఫ్యూచర్ సిటీ అనే నేమ్ మాత్రం 99.9% అయితే ఉండదు, పేరు మారుతుంది, కానీ అభివృద్ధి మాత్రం అదే. సో మనం జనరల్గా చెప్పాలనుకుంటే మనం ముక్కు ఎక్కడ ఉన్నదంటే తల చుట్టూ తీసుకొచ్చి చూపించి ఇక్కడ ఉన్నది అన్నట్టుగా, ఆయన లెఫ్ట్ నుంచి రైట్ తీసుకొచ్చి చూపించవచ్చు, ఈయన లెఫ్ట్ నుంచి రైట్లో మీద పెట్టి చూపించవచ్చు. సో ఎట్లా చేసినా
బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయాలనుకున్న, అభివృద్ధి చేయాలనుకున్న అదే ల్యాండ్లో చేయాలి, కాంగ్రెస్ చేయాలనుకున్న అదే చేయాలి, రేపు ఇదే బీజేపీ వచ్చినా అదే చేయాలి, ఇంకెవరు వచ్చినా కానీ అదే ల్యాండ్ని యూజ్ చేసుకోవాలి. సో దాంట్లో బీఆర్ఎస్ వాళ్లకు ఎలాంటి థాట్స్ ఉన్నాయనేది మనకు తెలియదు ఇంకా ప్రస్తుతానికి. సో ఇది అనుకున్నట్టుగా ముందుకెళ్తే కనుక మంచి అభివృద్ధి జరుగుతుంది. ఈ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ కూడా వాళ్ళే ఫామ్ చేస్తే కనుక కొంత మంచి మార్పు మాత్రం చూడొచ్చు. సో అంత బాగుంది సార్. అంటే చాలా వరకు ఏంటంటే లాస్ట్ ఒక 7 to 8 months నుంచి ఫోర్త్ సిటీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా కాస్త మార్కెట్ వైపు చూస్తున్నారు. సో ఫ్యూచర్ సిటీ వైపు ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇది రైట్ టైమేనా, ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ శ్రీశైలం హైవేలో ఎన్ని కిలోమీటర్ల పరిధి వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా చాలామంది వెయిట్ అండ్ సీ దూరంలో ఉన్నారు. అసలు మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది అక్కడ ప్రజెంట్, అక్కడ జరుగుతున్న పనుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సో మేజర్గా సౌత్ జోన్లో ఈ శ్రీశైలం హైవే కాన్సెప్ట్ తీసుకుంటే, శ్రీశైలం హైవేలో రియల్ ఎస్టేట్ పరంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే కనుక దీన్ని డిఫరెంట్ టైప్స్లో చూడొచ్చు. ఒకటి హైవే బేస్, సెకండ్ ఫీచర్ సిటీ కాన్సెప్ట్ బేస్. ఈ కస్టమరు ఒక వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక ప్లాట్ కొనాలి, లేదు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలి అని అంటే బేసిక్గా హైవే పాయింట్లో కొనాలా, ఫీచర్ సిటీ కాన్సెప్ట్లో కొనాలా. సో ఇప్పుడు మనం శ్రీశైలం హైవే చూసుకుంటే టువర్డ్స్ ఆమనగల్లు ఫీచర్ సిటీ అనేది ఒరిజినల్గా ఉన్న 14,000 ఎకరాల ల్యాండ్ మొత్తం కూడా హైవేకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో రైట్ సైడ్ అంత పెద్దగా లేదు. సో ఈ హైవే కాన్సెప్ట్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే కనుక మేము కొన్ని మా పారామీటర్లలో మా ఫార్ములాస్ ప్రకారం అయితే కడతాల్ వరకు వెళ్ళొచ్చు. సో కొంతమంది ఆమన్గల్లు అని చెప్తారు. సో ఆమన్గల్లు కడతాల్ నుంచి అని ఆమన్గల్లు ఈ బిట్వీన్లో కొంత ఇబ్బంది, కానీ ప్రైజెస్ కూడా విపరీతమైన ప్రైజెస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ప్రైజెస్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి అందుబాటులో ఉంటుందో సో ఏ ఏరియాలోనే ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళొచ్చు. సో మేజర్గా శ్రీశైలం హైవే కాన్సెప్ట్ మీద ఒకవేళ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే బెస్ట్ లొకేషన్ అనుకుంటే కనుక అన్ని విధాలుగా. సో ఈ మార్కెట్ ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు చేసే అనౌన్స్మెంట్ మీద ఈ ఫ్లక్చువేషన్స్ ఇవన్నిటిని తట్టుకోగలిగి ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికప్పటికి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ రావాలంటే కూడా కందుకూరు వరకు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, అది బెటర్ వన్ లొకేషన్. దాని తర్వాత ఇంకో కొంచెం మన పేమెంట్ ఫ్లెక్సిబిలిటీస్కి సంబంధించి పెట్టుకోవాలనుకుంటే కడతాల్ వరకు వెళ్ళొచ్చు. సో ఆమన్గల్ వరకు వెళ్ళడం అనేది మాత్రం ఒక థర్డ్ ఆప్షన్ కింద తీసుకోవచ్చు. ఆమన్గల్ వరకు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది ఈ శ్రీశైలం హైవేలో కొంచెం డేర్తో చేసిన ప్లాన్ అనమాట. అయితే సెకండ్ వన్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్. సో ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే కనుక నెంబర్ 1 లొకేషన్ మాత్రం మీర్ఖాన్పేట. సో మనకు మేజర్గా ఈ ఫ్యూచర్ సిటీలో ఉన్న మేజర్ విలేజెస్ మీర్ఖాన్పేట, కురిమిద్ద, తాటిపర్తి, నానక్ నగరు, మేడిపల్లి, ఈ 5 విలేజ్లు మాత్రమే ప్రస్తుతానికి మనకు ఫ్యూచర్ సిటీలో ఉన్న ఈ 14,000 ఎకరాలు ఉన్నది ఈ 5 విలేజ్లనే ఉన్నాయి. సో ఈ గవర్నమెంట్ ఏ అభివృద్ధి చేయాలనుకున్నా, ఏది తీసుకురావాలనుకున్నా కానీ ఈ మీర్ఖాన్పేట పరిధిలో మాత్రం ప్రస్తుతానికి చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది. సో మీకు ఎందుకు అక్కడ పెట్టాలి, ఏం చూసి పెట్టాలనే దానికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మనకు క్యాజువల్గా ఈ మీర్ఖాన్పేట అనే లొకేషను శ్రీశైలం హైవేకి అరౌండ్ 12-13 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. కానీ ఒరిజినల్గా గవర్నమెంట్కు ఉన్న ఈ 14,000 ఎకరాల ల్యాండ్ ఏదైతుందో అది స్టార్టింగ్ పాయింట్ మీర్ఖాన్పేట నుంచి, లైక్ బేగరి కంచె నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి అని మనకు మేడిపల్లి వరకు వెళ్తుంది. ఇప్పుడున్న పరిస్థితులలో గవర్నమెంట్కున్న ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, పొలిటికల్ సిచ్యువేషన్స్ కానివ్వండి, ఇవన్నిటి కూడా చూసుకుంటే మీర్ఖాన్పేట వరకు మాత్రమే డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉన్నది. ఎందుకని చెప్తున్నానంటే గత ప్రభుత్వం మీర్ఖాన్పేట వరకు 200 feet రోడ్ వేసింది. ఈ ప్రభుత్వం రావిర్యాల నుంచి అని మళ్ళీ మీర్ఖాన్పేట వరకు 330 feet గ్రీన్ ఫీల్డ్ రోడ్డు తీసుకొస్తున్నానని చెప్పేసింది ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్ మీర్ఖాన్పేట నుంచి అని త్రిపులర్కు కనెక్ట్ చేస్తున్నారు ఆకుతోటపల్లి దగ్గర. సో సెకండ్ ఫేజ్ ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం దాని క్యాలిక్యులేషన్స్ లేదు. ఫస్ట్ ఫేజ్ మాత్రం ఒక 1.5-2 yearsలో మాత్రం వచ్చి కంప్లీట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో రోడ్డు కనెక్టివిటీలు ఎక్కువ మనకు అందుబాటులోకి వస్తాయి ఈ మీర్ఖాన్పేట లొకేషన్ వరకు. దాని తర్వాత అదే మీర్ఖాన్పేట లొకేషన్కు వెరీ క్లోజ్ టు అమెజాన్ ఉండడం, సో అక్కడ దగ్గర పట్ల మనకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉండడం, అట్ ద సేమ్ టైం ఈ రీసెంట్గా ఈ గూగుల్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అక్కడ ఒక క్యాంపస్ భూమి పూజ చేద్దామని వాళ్ళు ప్లాన్లో ఉండడం. అంటే దీంతో పాటు మనం ఇంకా కొన్ని విన్నాము, ఇవి అన్అఫీషియల్గా మనకు తెలుస్తున్నాయి, ఇంకా అఫీషియల్ చేయలేదు. కొన్ని ఐటీ కంపెనీలు లైక్ ఇన్ఫోసిస్ ఉంది, పోచారంలో ఉంది ఇప్పుడు ఇన్ఫోసిస్, అదొక ఫేజ్ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి రీసెంట్గా దావోస్లో ఒక ఇన్వెస్ట్మెంట్లో భాగంగా దావోస్లో అగ్రిమెంట్ చేసుకున్నారు.
అది ఆ ఫేజ్ అనేది ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీలో తీసుకురావడానికి అవకాశం ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోన్ దగ్గర. సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు టాటా మన ఈ టీసీఎస్ ఉంది, టీసీఎస్ ఇప్పుడు ఆదిపట్ల దగ్గర ఉంది. సో వాళ్ళు కూడా ఇంకొక ఫేజ్ ఎక్స్టెన్షన్లో ముందుకు వెళ్ళాలని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడనే పెట్టే అవకాశం ఉంది. సో ఎందుకు పెడతారు ఇక్కడ, ఏమిటి పెడతారు అని అంటే ల్యాండ్ అందుబాటులో ఉంది. పైగా రీసెంట్గా మార్బెని కంపెనీ వాళ్ళు 600 ఎకరాలల్లో ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. దీంతోపాటు పక్కనే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోన్ ఉండడం, కొంచెం దాని పక్కనే మళ్ళీ ఎడ్యుకేషనల్ హబ్ ఉండడం, ఎంటర్టైన్మెంట్ జోను, స్పోర్ట్స్ జోను, మనకు ఫర్నిచర్ హబ్బు, ఇవన్నీ కూడా వెరీ క్లోజ్ టు మీర్ఖాన్పేట కురిమిద ప్రాంతాలనే ఉంటాయి. ఇంకా కొంచెం కిందికి వెళ్ళిపోతే మళ్ళీ ఈ రెసిడెన్షియల్ జోన్, మళ్ళీ ఇండస్ట్రియల్ పార్క్ జోన్కి సంబంధించి ఇండస్ట్రియల్ అండ్ జనరల్ యూజెస్కి సంబంధించి ఒక జోన్ ఉంటుంది. మరి కిందికి వెళ్ళిపోతే మళ్ళీ మనకు ఈ హెల్త్ హబ్కు సంబంధించి ఉంటుంది. సో కస్టమరు ఫీచర్ సిటీ కాన్సెప్ట్ వైజ్గా కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే మీర్ఖాన్పేట వరకు పరిధిని మనం డిసైడ్ చేసుకోవచ్చు. శ్రీశైలం హైవే కాన్సెప్ట్లో పెట్టాలనుకుంటే కనుక ఫస్ట్ ప్రియారిటీ కందుకూరు, సెకండ్ ప్రియారిటీ కడతాల వరకు వెళ్ళొచ్చు, థర్డ్ ప్రియారిటీ డేర్ ఇన్వెస్ట్మెంట్ ఆమన్గల్ వరకు వెళ్ళొచ్చు. మీరు బెస్ట్ ఆప్షన్ ఏదంటే ఏం చెప్తారు? వీటిల్లో బెస్ట్ ఆప్షన్ అంటే సార్, మనం తీసుకునే ఇన్వెస్ట్మెంట్ అనేది మనం తీసుకునే ప్రియారిటీ మనకు కావాలా, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకు కావాలా, మన పిల్లలకు కావాలా, మన పిల్లలు దాన్ని పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం కావాలా, ఈ 3 టైప్స్ ఉంటుంది. మనకు కావాలనుకోండి మార్కెట్ ఈ ఫీచర్ సిటీ అనేది కంటిన్యూషన్గా డే బై డే ఏమన్నా చిన్న చిన్న వర్కులు జరుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతేనేమో ఇప్పుడున్న రేట్ల ప్రకారంగా మీర్ఖాన్పేట ది బెస్ట్ లొకేషన్ అని చెప్పగలుగుతాను. లేదు ఈ పొలిటికల్ సిచ్యువేషన్స్, పొలిటికల్ సినారియోలలో మనకి ఎందుకు తలనొప్పి, ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అనే కాన్సెప్ట్ ఈ రాజకీయ రంగు పులుముకుంది క్లియర్గా. సో ఈ ఫ్లక్చువేషన్స్ మనకి ఎందుకు అనుకుంటే కనుక మనకు సాలిడ్ బడ్జెట్ ఉంది, నో ప్రాబ్లం అనుకుంటే కందుకూరు పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం ముందుకెళ్తే కడతాల వరకు పెట్టవచ్చు. కడతాలు దాటి కూడా ఒక 2 అడుగులు అవతలకు కూడా వేయొద్దు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సార్ ఈ మధ్యకాలంలో ఎక్కడ పెట్టినా కడతాల పేరు బాగా వినిపిస్తుంది. ఎందుకు అసలు కడతాల ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలి? ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఎప్పటి వరకు మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందంటే మీరు ఏం చెప్తారు? సో కందుకూరు కడతాలు అనేది ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నాయి లొకేషన్స్. ఇక్కడ మనకు మేజర్గా ఈ కందుకూరు కడతాలు అనేవి ఏమైందంటే సార్, కందుకూరు వరకు కూడా మనకు రెసిడెన్షియల్ జోన్ అనేది తక్కువ. కందుకూరు వరకు అరౌండ్ కందుకూరు దాటి మనకు దెబ్బడగూడ ముచ్చర్ల వరకు కూడా హెచ్ఎండిఏ జోన్, ఇటు సైడ్ రైట్ సైడ్ వస్తే దాసర్లపల్లి వరకు కూడా హెచ్ఎండిఏ జోన్. ఇందులో కందుకూరు బిఫోరు చాలా వరకు మనకు కన్జర్వేషన్ జోన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కువ ఉంది. హెచ్ఎండిఏ కాన్సెప్ట్ తోటి పెట్టాలనుకున్న వాళ్ళకు కందుకూరు బెస్ట్ అయింది. డిటిసిపి హెచ్ఎండిఏలో మేము పెట్టలేము, ఆ ప్రైస్ మాకు సూటబుల్ అవ్వట్లేదు అనుకుంటే డిటిసిపి కాన్సెప్ట్ ముందుకెళ్ళే వరకల్లా కడతాలు హైలైట్ అయిపోయింది. మేజర్గా ఈ కడతాలు అనేది ఇప్పుడే కాదు, గత మనకు ఫార్మాసిటీ అన్నప్పటి నుంచి కూడా కడతాలు కొంచెం స్పీడ్గా దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. సో అదొక ల్యాండ్ మార్క్ కిందకి అయిపోయింది ఇప్పుడు అది, కడతాలు అనేది. అంటే జనరల్గా నేను కస్టమర్స్కు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా చెప్పబోయేది ఏంటంటే, కడతాల్ లొకేషన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే బెటర్ టు ప్లాన్ లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ మనం కడతాలు ఉంటే ఈ లెఫ్ట్ సైడ్ అంటే ఈ పిరమిడ్ రోడ్ అంటాం కదా, ఇటు సైడ్ పెట్టుకోవచ్చు, కొంచెం దానికి స్కోప్ ఉంది. మళ్ళీ అదే కడతాల్లో రైట్ సైడ్ అప్ టు 1 కిలోమీటర్ వరకు పెట్టవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ కిందకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అనుకున్నట్టు జరిగితే ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు అక్కడ? ఇప్పుడు కడతాల్లో కొన్ని మనం రీసెంట్గా తెలుసుకున్న వెంచర్స్లలో టాప్ ఉండే ప్రైస్ మాత్రం 17,000 per square yard ఉంది. సో 17,000 per square yard అంత దూరం వెళ్ళి డిటిసిపిలో పెట్టడం అంటే నేనంత రిఫర్ చేయను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రిఫర్ చేయను. సో ఎందుకంటే మనకు 17,000 per square yard పెడితే కొన్ని లొకేషన్లలో హెచ్ఎండిఏ జోన్లలో కూడా దొరుకుతున్నాయి. అదే 17,000 పెట్టి అక్కడ ఏదో మనం ఇబ్బందులు పడే కంటే ఫీచర్ సిటీ కాన్సెప్ట్లో పెట్టుకుంటే ఇంకా బెటర్. ఎందుకు ఫీచర్ సిటీ కాన్సెప్ట్లో పెడితే ఇంకా బెటర్ అని చెప్తున్నానంటే, గవర్నమెంట్ స్టిల్ ఇప్పటికీ 330 feet గ్రీన్ఫీల్డ్ రోడ్ అనేది ఇంకా వర్కులు స్టార్ట్ చేయాలి. సర్వేలు చేసింది, రీసెంట్గా కోర్టు ఏదో దానికి స్టే ఆర్డర్ ఇచ్చింది కొన్ని దినాల వరకు. యాక్చువల్లీ స్టే ఆర్డర్ కాదు ఇచ్చింది, స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. సో ఈ పరిణామాల వల్ల కొన్నాళ్ళు ఆగుతుంది, ఒక 2-3 నెలలు ఆగుతుంది. కానీ వన్స్ వర్కులు స్టార్ట్ అయినాయి అనుకోండి, ఈ 300 feet రోడ్డు వర్కులు స్టార్ట్ అయితే ఆటోమేటిక్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అంటే రావిర్యాల టు మీర్ఖాన్పేట. ఈ మీర్ఖాన్పేట అనే నేమ్ బాగా వినిపిస్తుంటుంది. అప్పుడు మనం ఇప్పుడు తీసుకుంటే ఆ టైంకు 2 to 3 yearsలో మళ్ళీ గజానికి 2-3 వేలు పెరిగే అవకాశం ఉంటుంది.
ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే మార్బెన్ కంపెనీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి అయితే ఉందో మ్యాక్సిమం ఈ మార్బెన్ కంపెనీకి కూడా 600 ఎకరాల ల్యాండ్ 99.9% మీర్ఖాన్పేట పరిధిలో ఉన్న ఏరియా మాత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే మనం రేపటి రోజున యాజ్ ఏ కస్టమర్గా మనం ఒక ప్లాట్ తీసుకోవాలనుకున్నా కానీ రోడ్ కనెక్టివిటీ పెట్టే తీసుకుంటాం. రోడ్డుకి ఎంత దూరం ఉందనుకుంటాం, రోడ్ కనెక్టివిటీ ఎలా ఉందనే చూస్తాం. మార్బెన్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు అంతే చేస్తున్నారు. సో వాళ్ళు ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెట్టి దీన్ని డెవలప్మెంట్ చేయాలి 1000 కోట్లలో అని అంటే మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు ఉందా, పవర్ ఉందనే చూస్తారు. పవర్ విషయానికి వచ్చేస్తే వెరీ క్లోజ్ టు పవర్ గ్రిడ్స్ మీర్ఖాన్పేటలో అమెజాన్ డేటా సెంటర్ దగ్గర ఉంది. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కానీ మీర్ఖాన్పేట అనేది బెటర్ లొకేషన్. లేదు మేము హైవే లొకేషన్లోనే చూస్తామనుకుంటే కనుక కందుకూరు ఇంకొక 2 అడుగులు మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు, కర్తాల వరకు వెళ్ళిపోవచ్చు. సో మీరేమో 4th సిటీ గురించి చాలా విషయాలు చెప్పారు. కొత్త బిగ్ అనౌన్స్మెంట్స్ కూడా రాబోతున్నాయని చెప్పి అంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో వీకెండ్స్లో విజిటర్స్ ఏ విధంగా ఉన్నారు, అసలు ఎంక్వైరీస్ ఏ విధంగా జరుగుతున్నాయి అంటే మీరు ఏం చెప్తారు? సార్ ఇప్పుడు శ్రీశైలం హైవే పరిస్థితి ఎట్లుందంటే బెంగళూరు హైవేతో పోల్చుకుంటేనో లేకపోతే ముంబై హైవేతోనో పోల్చుకుంటేనో లాగలేదు. శ్రీశైలం హైవే ఒక న్యూస్ వస్తేనే ఉరుకులు పరుగులు ఎక్కువ, ఏ న్యూస్ రాకపోతే అది అంతే ఉంటుంది. అదేంటంటే గవర్నమెంట్ ఏదో ఒక న్యూస్ తీసుకురావాలి. ఇప్పుడు మనకు బిఫోర్ న్యూసెస్ ఏదైతే మనకు ఎఫ్సిడిఏ బోర్డు అనౌన్స్మెంట్ చేసి దానికి సంబంధించి మళ్ళీ ఈ బోర్డు మెంబర్స్ని వీళ్ళందరినీ ఏదైతే అనౌన్స్మెంట్ చేసుకుంటూ వచ్చారో ఒక్కొక్కటిగా అప్పుడు ఉరుకుల పరుగుల మీద ఉంది. మంచి కస్టమర్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మంచి ఫ్లోటింగ్ ఉంది. అంటే డే 1 ఈరోజు May 1, ఈ May 1కు బిఫోర్ అంటే April 20 నుంచి ఈ May 1 వరకు కొంచెం మళ్ళీ మార్కెట్ కొంచెం డౌన్ఫాల్లో ఉంది. అక్కడ అంతకు మనకి April 20 లోపు మళ్ళీ బాగుంది. ఎందుకంటే అప్పటి వరకే కదా కొంచెం ఆ వేడ్ అనేది అప్పటిదాకా మెయింటైన్ అయింది. ఈ గ్యాప్లో మళ్ళీ ఇంకేం అనౌన్స్మెంట్ లేవు. ఫ్యూచర్ సిటీ అనేది శ్రీశైలం హైవే సైడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది గవర్నమెంట్ డే బై డే స్టెప్స్ తీసుకునే దాన్ని బట్టి మార్కెట్ అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కరెక్ట్ అంటారా, కాస్త వెయిట్ అండ్ సీ ధోరణిలో కొంతకాలం ఆగి మార్కెట్ని అంచనా వేసి ఇన్వెస్ట్ చేస్తే కరెక్ట్ అంటారు? సో మార్కెట్ సార్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎట్లుంటుందంటే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు ఏవైతున్నాయో ఒక ఇన్వెస్టర్కు మంచి డేస్ అనమాట ఇవి. సో ఈ పరిణామాలలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఏముండదు. ఇప్పుడు ఏదో మనకంతా బ్లైండ్గా కనిపిస్తుంటుంది, ఏం న్యూస్ లేదు, అది చేస్తాడా చెయ్యడా అంటే ఇన్వెస్టర్స్ కూడా సరే ఈ పాయింట్ మనం మాట్లాడొచ్చో లేదో, ఇన్వెస్టర్స్ కూడా కొంతమంది ఎలా ఉన్నారంటే మన డబ్బుల్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మన డబ్బుని మనం లవ్ చేయాలి, మనం ఇన్వెస్ట్ చేసే వెంచర్ని కానివ్వండి, ల్యాండ్ని కానీ లవ్ చేయాలి. పొలిటికల్ లీడర్ని లవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే మనం పొలిటికల్ లీడర్లను ఇష్టపడడం స్టార్ట్ చేస్తామో మన ఇన్వెస్ట్మెంట్ అనేది రాంగ్ అయిపోతుంది. నీకు కేటీఆర్తో సంబంధం ఉండొద్దు, రేవంత్ రెడ్డితో సంబంధం ఉండొద్దు, ఈ పార్టీలతో నీకు సంబంధం ఉండదు. నువ్వు యాజ్ ఏ ఇన్వెస్టర్ జస్ట్ నువ్వు ఇన్వెస్ట్ చెయ్యి అంతే. రేపు రేవంత్ రెడ్డి చేసినా అక్కడనే డెవలప్మెంట్ చేస్తాడు, కేసీఆర్ వచ్చి చేసినా అక్కడే డెవలప్మెంట్ చేస్తాడు. ఇప్పుడు పరిస్థితులు బాగలేవు చేయబట్టి నువ్వు ఇప్పుడు పెట్టుకో. ఇప్పుడు గజం 10,000, సపోజ్ 10,000 దొరుకుతుంది. రేపు వన్స్ వర్కులు స్టార్ట్ అయినాయి అనుకోండి, 300 ఫీట్ రోడ్డు వర్కులు స్టార్ట్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా గజానికి 1000-1500 పెరుగుతాయి. ఇప్పుడు మనకు రీసెంట్గా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బోర్డు అనౌన్స్మెంట్ చేయక ముందుకున్న రేట్లకి ఇప్పుడున్న రేట్లకి అంటే ఒక 8 నెలల గజానికి 3,000 రూపాయల గజానికి పెరిగిన వెంచర్లు కూడా ఉన్నాయి. సో కారణం ఏంటంటే ఇప్పుడు మన రియల్ ఎస్టేట్లో మీకు తెలియదు కాదు, ఇదిగో తోకంటే అదిగో పులి అనే సిచ్యువేషన్స్ ఉంటాయి, కామన్ అది. అట్ ద సేమ్ టైం ఎంటైర్ హైదరాబాద్ మార్కెట్కు హ్యూజ్ డిమాండ్ ఉంది. సో మనకు తెలవట్లేదు. మీరేమో డిమాండ్ ఉంది అంటున్నారు, గ్రౌండ్ లెవెల్లోనో పరిస్థితులు ఆ విధంగా లేవు, మార్కెట్ కాస్త ఇంకా స్లోగానే నడుస్తుందని చెప్పి కూడా సంకేతాలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. సో అంటే మనం ఇంట్లో కూర్చొని ఒక మొబైల్ చూసో లేకపోతే ఒక న్యూస్ పేపర్ చూసో రియల్ ఎస్టేట్ని అంచనా వేసినప్పుడు మనం ఫెయిల్ అయిపోతాం. ఎగ్జాక్ట్లీ మీరు అన్న పాయింట్ కూడా కరెక్ట్. ఈ మధ్యకాలంలో డిజిటల్ మీడియా పెరిగిన తర్వాత మీరు అన్నారు కదా, ఏదైనా అనౌన్స్మెంట్ వస్తే అందరూ పొలవమని పరిగెత్తడం లేదు, డిజిటల్ మీడియాలో వచ్చిన న్యూస్ చూసి మార్కెట్ పడిపోయిందని ఒకసారి అందరూ సైలెంట్ అయిపోవటం. అసలు గ్రౌండ్లో మనం వెళ్ళి టచ్ చేసి చూస్తే కదా తెలుస్తుంది, ఏదైనా లొకేషన్కి వెళ్ళి చూస్తే అర్థం అవుతుంది. ఇంట్లో మొబైల్లో పెట్టి చూస్తున్నాము, ఒకళ్ళేమో మార్కెట్ పడిపోయింది అంటున్నారు, ఒకళ్ళేమో మార్కెట్ అద్భుతంగా ఉంది అంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధం అనేది సగం మంది ఇక్కడే స్టక్ అయిపోతాం. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, ఇన్వెస్టర్స్ ఒక డిజిటల్ మార్కెటింగ్లో ఒక యాడ్ చూస్తారు, ఆయన వేసిన యాడ్ ఎక్కడ వేస్తాడంటే ఫర్ సపోజ్ యాడో విజయవాడ హైవేలో వేసుకుంటాడు లేదా ముంబై హైవేలో వేస్తాడు, ఆ వెంచర్కి వేస్తాడు. ఇప్పుడు ఆయన ప్యూర్ ఆయన ల్యాండ్ ఆయన చేసే వెంచర్ ఎక్కడ ఉందంటే సపోజ్ విజయవాడ హైవేలోనే ఉంది.
ఆయనని శ్రీశైలం హైవే గురించి అడిగామనుకోండి నెగిటివ్నే మాట్లాడతాడు. Yes, correct. బెంగళూరు హైవేని అడిగామనుకోండి నెగిటివ్నే చెప్తాడు. ఆయన ప్లేస్ ఆయన చూసుకోవాలి. సో వాళ్ళని కాకోకుండా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలోకి ముందుకెళ్ళాలి. లేదా ఒక కస్టమర్ అనే వ్యక్తి ఒక మంచి పర్సన్ని ఫస్ట్ ఇన్వైట్ చేయాలి. ఈ మామూలుగా ఇన్వెస్ట్ చేసే కస్టమర్స్ కూడా చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే ఏదో సోషల్ మీడియాలో ఒక యాడ్ చూసేసి దాన్ని ఆ యాడ్ బాగుందని చెప్పేసి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకుంటారు. సో డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ చదువుకొని ఆ డీటెయిల్స్ మీద ఒక అగ్రికి రావడానికి దగ్గర 1 month టైం తీసుకుంటారు. ఈ లోపు ఈ 1 monthలో పుణ్యకాలం కాస్త పుణ్యకాలం అయిపోతుంది. ఈ 1 monthలో మీరు డెసిషన్ తీసుకునే లోపు గజానికి 1000 పెరగచ్చు, 500 పెరగచ్చు. లేదు మీరు ఆ రోజు ఇది రేట్ అన్నారు కదా మళ్ళీ ఇప్పుడేంది ఈ రేట్ చెప్తున్నారు అంటారు. సో మీ చేతిలో ఏముండదు. మార్కెట్ ఫ్లక్చువేషన్స్ వేరే ఉంటుంది. సో అలా కాకుండా వెంటనే మనకంటూ ఒక పాయింట్ ఉండాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్వెస్టర్కి నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఏ సైడ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎందుకు పెట్టాలి అనేది ఫస్ట్ ఒక క్లారిటీ ఉండాలి. లేదు మనకు ఆ క్లారిటీ లేదు. లేకపోతే మాలాంటి వ్యక్తుల్ని ఫస్ట్ ఇన్వైట్ చేయాలి. ఎప్పుడైనా సార్ రియల్ ఎస్టేట్లో కస్టమరు ఓన్గా వెళ్ళి ఎప్పుడైతే ప్రాజెక్టులు తిరగడం చూస్తాడో ఫెయిల్ అయిపోయినట్టే. ఎందుకు అనంటే మనకు ఆ టైం దొరుకుతుంది. 10 వెంచర్లు తిరగడానికి టైం దొరుకుతుంది. 10 వెంచర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వ్యక్తి దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ ఉంటుంది, మంచి నాలెడ్జ్ ఇస్తాడు. సెకండ్ వ్యక్తి దగ్గర అంతంత మాత్రమే ఉంటుంది, ఆయన ఇచ్చే నాలెడ్జ్ వేరు ఉంటుంది. థర్డ్ వ్యక్తి దగ్గర నిజాయితీ ఉంటుంది, నాలెడ్జ్ ఉండదు. నువ్వు ఈ నిజాయితీకి గ్రిప్ అయి ఉంటావు. ఈ ఫస్ట్ చెప్పిన ఆయన నాలెడ్జ్ పర్సన్కి నువ్వు గ్రిప్ అయి ఉండవు. అప్పుడు మీరేం చేస్తారు, కస్టమర్ ఏం చేస్తాడంటే ఈ ముగ్గురిని క్యాలిక్యులేట్ చేసేట్ల పనిలో ఉంటాడు. ఫస్ట్ మార్కెట్ ఎడిపోతుందో చూడండి. ఇంకా సో పలానా ఎక్స్ అనే పర్సన్ అది చెప్పాడు కదా, వై అనే పర్సన్ ఇది చెప్పాడు కదా, జెడ్ అనే పర్సన్ ఇది చెప్పాడు కదా అన్న థాట్లోనే ఉండిపోయి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియక రాంగ్ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళిపోద్ది. అంటే మార్కెట్లో ప్యాంపర్ చేసే వ్యక్తులు ఎక్కువ. సో రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఐ హ్యావ్ ఏ సాలిడ్ అమౌంట్, 20 lakhs 50 lakhs సమ్ ఆఫ్ బడ్జెట్ ఉంది మన దగ్గర. ఈ బడ్జెట్ని నేను శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా, లేదు బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా, లేదు ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా. అనుకున్నప్పుడు ఏం చేయాలి అని అంటే నీకంటూ ఒక ట్రస్ట్ పర్సన్ ఉంటాడు. నువ్వు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నావు చేయబట్టి పిలువుతానే, ఇంటికి పిలవాలి, డెమోకి పిలవాలి. పిలిస్తే ఆయన నువ్వు శ్రీశైలం హైవేలో అసలు నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నావు, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నావు, నీ ప్లాన్ ఏంటి క్లియర్గా తెలుసుకుంటాడు. సపోజ్ మేమే ఉన్నాం సార్, నేను ఎక్కడ పోయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకుంటా. అసలు ఎందుకు మీరు ఈ అమౌంట్ ఎలా కూడగట్టారు, ఫస్ట్ ఈ 20 lakhs మీకు ఎలా వచ్చాయి, మీరు ఏం చేస్తున్నారు, మీ ప్రొఫెషన్ ఏంది. ఈ 20 lakhs ఇఫ్ ఇన్ కేసు రేపరోనా స్ట్రక్ అయిపోయినాయి అనుకోండి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తర్వాత మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఇవన్నీ పారామీటర్లలో మేము వాళ్ళకి లొకేషన్ చెప్తాం. సో మీరు లేదు నాకు క్లియర్గా బెంగళూరు హైవేనే కావాలి, నేను అక్కడే పెడతాను అని అంటే దాంట్లో ది బెస్ట్ చెప్తాం. లేదు శ్రీశైలం హైవేనే కావాలి, నేను అక్కడ తప్ప ఇంకెక్కడ పెట్టను అని అంటే కనుక అక్కడనే మేము ది బెస్ట్ చెప్తాం అన్నమాట. సో కస్టమరు బెటర్ దెన్ ఏంటంటే ఎవరైతే ఏజెంట్ ఉంటారో, ఎవరైతే పర్సన్ ఉంటారో తన ఇంటికి ఇన్వైట్ చేయాలి. సో లైక్ మమ్మల్ని ఇన్వైట్ చేశారనుకోండి, మేము మా దగ్గర ఉన్న ప్రాజెక్టు లింక్ డాక్యుమెంట్స్ వాట్ ఎవర్ ఇవన్నీ తీసుకెళ్తాం. ఫస్ట్ ఒక డెమో ఇస్తాం, దాని ప్రకారంగా వాళ్ళకు ఫుల్ ఫ్లెడ్జ్ అవేర్నెస్ వస్తుంది. అప్పుడు ఈజీ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఈజీ అవుతుంది. సో లేదు మనకు ఓన్ కార్ ఉన్నది కదా అని చెప్పేసి అని తిరగడం మొదలు పెట్టామనుకోండి, ముంబై హైవే నిలబోతాం, బెంగళూరు హైవే నిలబోతాం, శ్రీశైలం హైవే నిలబోతాం. నువ్వు ముంబై హైవేలో ఏదో న్యూస్ వచ్చిందని చెప్పేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి లాస్ట్ 2 months బ్యాక్ పోయిన వెంచర్ వాళ్ళకి కాల్ చేసామనుకోండి, సార్ ఇప్పుడు ప్రైస్ 1000 పెరిగింది సార్ అని చెప్తాం. లేదు శ్రీశైలం హైవే అనుకున్నాం అనుకోండి, డైలమాలో పడిపోతాం. క్లియర్ కట్ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే అదే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ తెలివైన ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో చేయాలంటే కొన్ని టిప్స్ మీరు చెప్పగలరా? ఇదే సార్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ దేనికైనా సరే. తెలివైన ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి సార్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని అంటే సార్ ఒక్కొక్క లొకేషన్ బట్టి ఒక్కొక్క విధానంగా ఉంటుంది. సో సపోజ్ శ్రీశైలం హైవేలో పెట్టాలనుకున్నాం అనుకోండి, శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పనికిరాదు, లిటరల్ అది. ఓకే, అది మిడ్ ఇన్వెస్ట్మెంట్ టు లాంగ్ ఇన్వెస్ట్మెంట్కి వస్తుంది. ఎందుకంటే శ్రీశైలం హైవే మొత్తం కూడా ఆర్టిఫిషియల్ బబుల్ జోన్ అయి ఉంటుంది, ఫామ్ అయి ఉంటుంది. సో అలా కాకోకుండా న్యాచురల్గా మనకు రియల్ ఎస్టేట్ ముందుకెళ్ళేదని అంటే కనుక బెంగళూరు హైవేకి షిఫ్ట్ అయిపోవచ్చు. సో తెలివిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మనకు ఓపిక ఉన్నది అనుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితులలో ఫీచర్ సిటీ కాన్సెప్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మాత్రం మంచిది. అది కూడా
5 years తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళకు బెటరు. కానీ మీలాంటి ఎక్స్పర్ట్స్ అందరూ ఈ మధ్యకాలంలో అంతకుముందు శ్రీశైలం హైవే, ముంబై హైవే గురించి ఎక్కువ బాగా చెప్పారు. చాలా పొలమని అందరూ వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ 2 విషయాలు ఎక్కడ మాట్లాడలేదు. ఎవరు చూసినా కానీ ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవే అంటున్నారు మళ్ళీ. సో అంటే మీరే ఒక కన్ఫ్యూజన్లోకి తీసుకొని వెళ్తున్నట్టు కూడా ఇక్కడ కనిపిస్తుంది నాకు. అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు సార్. సింపుల్గా మనం ఇప్పుడు మా సైడ్ నుంచి మేము క్లియర్గా చెప్పేది ఏంటంటే, శ్రీశైలం హైవే ఇన్వెస్ట్మెంట్ అనేది మాత్రం నా సైడ్ నుంచి నేను క్లియర్గా చెప్పేది, శ్రీశైలం హైవేలో 2 ఇన్వెస్ట్మెంట్స్ సార్. హైవే బేస్డ్ ఇన్వెస్ట్మెంటు, ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ ఇన్వెస్ట్మెంటు. ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే కనుక మినిమం 6 to 7 years ఎబో. హైవే బేస్డ్ కాన్సెప్ట్ అనుకుంటే మాత్రం ఒక 5 years, నాట్ బ్యాడ్. కానీ ఈ ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ వైజ్గా పెట్టే దగ్గర ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ ఒక 1,000-1,500 పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏదో ఒక యాక్టివిటీ చేస్తుంటుంది ఈ శ్రీశైలం హైవేలో. లేదు ఇవన్నీ ఎందుకు అనుకుంటే ఆర్గానిక్గా ముందుకెళ్ళేదంటే ఈ న్యూస్ తోటి గవర్నమెంట్ తోటి ఎవరితో సంబంధం లేని హైవే అంటే ది బెస్ట్ బెంగళూరు హైవే. సో బెంగళూరు హైవే అప్ టు జడ్చర్ల వరకు కంపెనీస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఉంది. సో అన్ని రకాలకు కూడా ఇన్వెస్ట్మెంట్కు బెస్ట్. మనం ఒక ప్రాజెక్ట్ కొనుక్కున్నామా, దాంట్లో ప్లాట్ కొన్నామా, రిజిస్ట్రేషన్ చేసుకున్నామా, డాక్యుమెంట్ తీసి ఇంట్లో పెట్టేసుకున్నామా, మన పనిలో మనం బిజీగా ఉన్నామా అన్నట్టుగా అనుకుంటే బెంగళూరు హైవే. సో నిత్యం ఒక న్యూస్ చూస్తూ మనం ఆనందపడాలా బాధపడాలనుకుంటే శ్రీశైలం హైవే. సో ఇది సో క్లియర్గా ఏంటంటే మనం ఇన్వెస్టర్కి ఒక నాలెడ్జ్ ఇవ్వడానికి కోసం మాత్రమే మనం ఏదైనా చెప్పగలుగుతాం. గవర్నమెంట్ ఏం డెసిషన్స్ తీసుకోబోతుంది అనేది మనం ముందు చెప్పగలుగుతాం. కానీ ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా క్లియర్ కట్గా సొంత నిర్ణయంతో ముందుకెళ్ళకోకుండా ఒక ఎక్స్పర్ట్స్ తోటి కూర్చోపెట్టుకొని వాళ్ళ బాధలు ఏంది, వాళ్ళ కష్టాలు ఏంది, ఎందుకు పెట్టాలనుకుంటున్నారు, నువ్వు చెప్పే ప్లేస్లో నేను ఎందుకు పెట్టాలని రిటర్న్ క్వశ్చన్స్ కూడా వేస్తే ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డుకి ఎంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మళ్ళీ RRR కూడా వస్తుంది. సో కరెక్ట్గా మనకి ఇప్పుడున్న టైం అంటే రాబోయే 5 సంవత్సరాల్లో అప్రిషియేషన్ మంచిగా రావాలంటే ఎన్ని కిలోమీటర్ల దాకా వెళ్ళి పెట్టారు సార్? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అప్ టు RRR అనుకుంటే, ORR నుంచి RRR అనుకుంటే, మీరు అడిగినట్టుగా అవుటర్ రింగ్ రోడ్ తర్వాత ఎక్కడ వరకు పెట్టవచ్చు అనుకుంటే ఒక్కొక్క హైవేకి ఒక్కొక్క క్వాలిటీ ఉంది సార్. బెంగళూరు హైవేకి అప్ టు జడ్చర్ల వరకు వెళ్ళొచ్చు. అంటే కూడా ఇప్పుడు గజం 15,000 దాకా ఉన్నట్లు కూడా 12-15,000 ఉన్నాయి. కొన్ని 6,000-7,000 కూడా దొరికే ఉన్నాయి. కొంచెం 1.5-2 kilometers వెళ్తే కొంచెం మనకు మిడిల్ క్లాస్ పర్సన్స్కి అందుబాటులో ఉండే ల్యాండ్ బెంగళూరు హైవేలో ఉంది. సో ఈ బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ఓవరాల్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే అప్ టు జడ్చర్ల వరకు వెళ్ళొచ్చు. అంటే RRR దాటి కూడా వెళ్ళొచ్చు. శ్రీశైలం హైవేలో అంటే కనుక ఆమన్గల్ వరకు పెట్టుకోవచ్చు. అందులో ఫస్ట్ ప్రియారిటీ కింద కొంత ఇక్కడి వరకు కడతాల వరకు ది బెటర్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత వెళ్ళడానికి లేదు. ఎందుకంటే మేజర్గా ఇక్కడ ఈ శ్రీశైలం హైవేలో ప్రస్తుతానికి ఎలాంటి కంపెనీస్ లేకపోవడం, ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేకపోవడం, బెంగళూరు హైవేతో పోల్చుకుంటే ఈ హైవే అనేది కొంత ఎంప్లాయ్మెంట్ పరంగా కొంచెం స్లోలో ఉండడం అన్నమాట. సో అదొకటి. సో మిగతా కొన్నిటికి కూడా కొన్ని వేరియేషన్స్లలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా మనం ORR నుంచి అని కిలోమీటర్స్ వైజ్గా చూసుకుంటే ORR నుంచి ఒక 30 kilometers 30-35 kilometers వరకు మాత్రం వెళ్ళి పెడితే ఓకే, నాట్ బ్యాడ్, ఇబ్బంది ఏమి ఉండదు. ఎలానైనా మనం దాన్ని రీసేల్ చేసుకోవచ్చు, ఏ విధంగానైనా మనం దాన్ని ముందుకెళ్ళవచ్చు. కస్టమర్ సైడ్ మనం మాట్లాడుకుందాం. అంటే ఒక ప్లాట్ తీసుకోవాలన్నప్పుడు దానికి సంబంధించి డాక్యుమెంట్స్తో పాటు లీగల్ సంబంధించి కావచ్చు, ఇవి కాకుండా ఇంకేముంటాయండి చెక్ చేసుకోవాల్సి? సో ఇది ఒక మంచి క్వశ్చన్ సార్. కస్టమర్స్ మేజర్గా ఇవాళ రేపు వెంచర్లు ఎలా ఉన్నాయంటే కస్టమర్ని ఇంప్రెస్ చేసే వెంచర్స్. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది ల్యాండ్ మీద చేస్తున్నామా, ఆ ప్రాజెక్ట్లో ఉన్న ఎమ్యూనిటీస్ మీద చేస్తున్నామా అనేది ఫస్ట్ క్లారిటీ ఉండాలి. మనం ఒక ప్రాజెక్టులో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రాజెక్టు లీగాలిటీ చూస్తాం. ఫస్ట్ లీగాలిటీ చూసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్లో ఈ రేటు పెట్టడానికి అవకాశం ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అది ఎలా ఐడెంటిఫై చేయాలి? అదే ఇప్పుడు సపోజ్ ఒక వెంచర్ ఉందనుకుందాం. ఆ వెంచర్లో యాజ్ పర్ అదొక HMDA వెంచర్ అనుకుందాం. HMDA నామ్స్ ప్రకారంగా, రేరా నామ్స్ ప్రకారంగా ఏవైతే డెవలప్మెంట్లు ఇవ్వాలనుకున్నారో ఆ డెవలప్మెంట్ల వరకు మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అది లేకపోతే కూడా తీసుకోవద్దు. ఆ డెవలప్మెంట్స్ ఓకే. కానీ ఇందులో క్లబ్ హౌస్ ఇస్తున్నారా, మీరు స్విమ్మింగ్ పూల్ ఇస్తారా, పెద్ద గార్డెన్ ఇస్తారా అని అంటే ఇక్కడ బడెన్ కస్టమర్కే పడుతుంది. తనదేంటి వెంచర్లో వేస్తాడు. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, గార్డెన్ తీయాలంటే అరౌండ్ దగ్గర 2 ఎకరాలు తీస్తాడు. సో 2 ఎకరాల ల్యాండ్, ఆ ల్యాండ్ కాస్ట్, కన్స్ట్రక్షన్ కాస్ట్, వెయిటింగ్ ఛార్జ్ అంతా కస్టమర్ మీదనే వేస్తాడు. నువ్వు తీసుకునేది క్లబ్ హౌస్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, గార్డెన్ కానివ్వండి, నీకు దేనికి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నావా, కొంటున్నావా, ఇల్లు కట్టుకోవడానికి కొంటున్నావా?
ఇల్లు కట్టుకోవడానికి కొనుక్కుంటేనేమో ఇవన్నీ చూడు. ఇల్లు కట్టుకోవడానికి కాదు, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానంటే నీకు ఇవన్నీ అవసరం లేదు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ విషయంలో ఏంటంటే మేజర్గా కస్టమర్స్ రియలైజ్ అవ్వలేకపోతున్నారు. సో మాకు క్లబ్ హౌస్ కనపడుతున్నాయి, ఎగ్జాక్ట్లీ యూజ్ ఉందా లేదని తర్వాత విషయం. మనం ఫస్ట్ ఒక వెంచర్కు సంబంధించి ఒక ఏజెంట్ కస్టమర్కి కాల్ చేస్తే ఆ వెంచర్ ఎన్ని ఎకరాలలో ఉంది ఏందనే చెప్పడం వదిలేసి, మాది బ్యూటిఫుల్ వెంచర్, మా దాంట్లో క్లబ్ హౌస్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, గార్డెన్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ ఉంది అని చెప్పేసి ఫొటోస్ కొట్టేస్తాడు. ఫస్ట్ వాటిని చూసే కస్టమర్ ఇంప్రెస్ అవుతాడు. సో ఇది వీళ్ళ మార్కెట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళది ఏదో ఒక విధంగా కస్టమర్ని ప్యాంపర్ చేసో ఇంప్రెస్ చేసో ప్లాట్ అమ్మాలి. ఇప్పుడు ఒక సామెత ఉంది, అరచేతిలో వైకుంఠం చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అది రియల్ ఎస్టేట్లో మొదటి ప్లేస్లో ఉండదు అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మొదటి ప్లేస్లో ఉంది. కానీ ఇది ఆయన పాయింట్ ఆఫ్ అమ్ముకునేటోని పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఉంటుంది, ఇది కరెక్ట్. కొనుక్కునేటోళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నాకు అది ఎందుకు కావాలనేది కూడా మనం కూడా చూడాలి. సో నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, నాకు ఈ ఎమ్యూనిటీస్ కావాలి. లేదు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నా, నాకు ఈ ఎమ్యూనిటీస్ తోటి నాకు సంబంధం లేదు. సో ఈ ఎమ్యూనిటీస్ అని ఉంటేనేమో గజానికి ఒక 10,000 ఉంది అనుకుందాం. ఎమ్యూనిటీస్ ఇవన్నీ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ లేకుండా తీసుకున్నారనుకోండి, లొకేషన్ మంచిగా ఉండి, అవన్నీ లేకపోతే నీకు 8,000కే దొరుకుతుంది కదా, గజం 7,500-8,000కే దొరుకుతుంది కదా. నువ్వు గజానికి ఒక 2-3,000 సేఫ్ అయినట్టే కదా. నువ్వు అదే 2-3,000 గజానికి ఎక్కువ పెట్టేసుకొని ఆడ కొనుక్కునే బదులు నువ్వు నార్మల్గా ఎమ్యూనిటీస్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఉన్న ఎమ్యూనిటీస్ ఉన్నాయి కొనుక్కొని రేపటి రోజున నువ్వే వెళ్ళి ఒక చిన్నపాటిది కాటేజ్ చేసుకో, అందులో నువ్వే ఒక వీకెండ్ హోమ్ లాగా నువ్వు కన్స్ట్రక్షన్ చేసుకో. ఎప్పుడో ఒకసారి వెళ్తావు, నిత్యమా వెళ్ళాం మనం అక్కడికి. నిత్యం వెళ్ళి క్లబ్ హౌస్ని ఎంజాయ్ చేయము, స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేయము, గార్డెన్ ఎంజాయ్ చేయము. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇయర్లీ వన్స్ వెళ్తారు కొంతమంది, వెళ్ళరు. అలా కామన్గా అడగడం మాత్రం మీ దాంట్లో క్లబ్ హౌస్ లేదా, స్విమ్మింగ్ పూల్ లేదా, లక్ష్మణ్ సార్ వాళ్ళ వెంచర్లో క్లబ్ హౌస్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, హైఫై ఉన్నది అనేసి అంటారు. సింపుల్గా నేనైతే ఒకటే సార్, కస్టమర్స్కి ఇవన్నీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయొద్దనే చెప్తున్నా. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలంటే నువ్వు పక్కా ఇల్లు కట్టుకుంటా నేను అందులో ఇప్పుడు కాదు ఇంకా 2 సంవత్సరాలకైనా కడతాను అనుకుంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయి, తిరుగులేదు దాంట్లో. సో ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటున్నాను నేను. ఇవన్నీ చూడకోకుండా లొకేషన్, సపోజ్ మనం ఎగ్జాంపుల్గా మీర్ఖాన్పేట గురించే మాట్లాడదు. మీర్ఖాన్పేట అనేది భవిష్యత్తు ఉన్న లొకేషన్. ఎవరు ఎన్ని అన్నా అనకపోయినా, కాదన్నా అవునన్నా, మీర్ఖాన్పేట అనేది రోజు రోజుకు నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా మారిపోతుంది. అది ఇంకా రాను రాను చాలా డెవలప్మెంట్లోకి ముందుకెళ్ళిపోతుంది. సో ఈ లొకేషన్లో నువ్వు ఇప్పుడున్న పరిస్థితులు ఏం చేయాలి, ఈ ఎమ్యూనిటీస్ అన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక మంచి ప్రాజెక్టు లీగల్గా బాగుందా, ఉంది, నా హెచ్ఎండిఏ ఉందా, సారీకి అది డిటిసిపి జోనా, హెచ్ఎండిఏ జోనా చూసుకొని లీగాలిటీ ఉంది, ఇవన్నీ పర్మిషన్స్ ఉన్నాయి, ఓకే, ప్రీవియస్ రిజిస్ట్రేషన్ హిస్టరీ చూసుకోవాలి, ఈసీ చెక్ చేసుకోవాలి, అంతా ఓకే ఫైన్, ముందుకెళ్ళొచ్చు, నో ఇష్యూ. కానీ అక్కడికి కూడా వెళ్ళి నాకు క్లబ్ హౌస్ కావాలి, స్విమ్మింగ్ పూల్ కావాలి, ఇవన్నీ కావాలి అంటే అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి దగ్గర ఓ 14,000 16,000 నుంచి అని అరౌండ్ టాప్ ప్రైజెస్ వచ్చేసి 18,000 దాకా ఉన్నాయి. సో మనం ఆ 18,000 17,000 ఉన్న దగ్గర స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ ఎక్స్పెక్ట్ చేసినాం అనుకోండి 22-23 అవుతుంది. ఒక వెంచర్ పేరు చెప్పకూడదు మనం ఇప్పుడు, లీగల్ కాదు చెప్పడం. సో అదే ఈ 200 ఫీట్ రోడ్లో, ఫార్మాసిటీ 200 ఫీట్ రోడ్లో 32,000 per square యార్డ్ నడుస్తుంది ప్రైస్ ప్రజెంట్. ఏం లేవు వాళ్ళ ఈ ఎమ్యూనిటీస్ వస్తాయి అని చెప్పి నడుస్తుంది. ఇప్పటివరకు లైవ్లో ఏ ఎమ్యూనిటీస్ ఏం లేవు. ఏదో రెండు ఐరన్ రాడ్లతో ఒక చిన్న డిజైన్ చేసి పెట్టేశారు. సో ఇప్పుడు నువ్వు 32,000 పెట్టి కొన్నా, నువ్వు ఇప్పటికిప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తావంటే చెయ్యవు. ఎప్పుడో ఆయన వెంచర్ అంతా అమ్మి మెల్లగా డెవలప్మెంట్ చేసేవారికల్లా ఈ లోపు నీకు పింఛన్ వచ్చే టైం కూడా దగ్గర పడుతుంది. సో అది నీకేం ఉపయోగపడదు కదా. సో ఆ 32,000 పెట్టి అక్కడ తీసుకునే బదులు ఒక 2 అడుగులు వెనక్కో ముందుకో వేసుకొని నార్మల్గా ఉన్న దాంట్లో తీసేసుకొని దాంట్లో నీకు 15,000 పెడితే వచ్చేస్తుంది. మళ్ళీ 15,000 రూపాయలు గజానికి మిగిలినట్టే. ఒక గజానికి ఒక 5,000 రూపాయలు లెక్కన క్యాలిక్యులేషన్ వేసుకొని మంచి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకో, వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ చేసుకో. నువ్వు నీ పిల్లలతోటి ఎక్కడ నువ్వు ప్రత్యేకంగా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నీ ఫ్యామిలీతో వెళ్ళి ప్రశాంతంగా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు, ప్రశాంతంగా పార్టీస్ చేసుకోవచ్చు, ఫంక్షన్స్ చేసుకోవచ్చు. సో అంత అంటే ఈ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు మన డబ్బులు కూడా అంతే లెవెల్లో పోతాయి. హైదరాబాద్ మార్కెట్ ఒక విచిత్ర పరిస్థితి. 1 year నుంచి మార్కెట్ కాస్త డల్గా ఉన్నమాట వాస్తవమే, అది ఎవరు అవునన్నా కాదన్నా. కానీ రేట్లు ముడికి ఎక్కడా దిగిరాలేదు సార్. కానీ ఇంత 1 year నుంచి అంత రేట్లు పడిపోవటానికి కారణం ఏంటి అంటే, చాలా వరకు ఏంటంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. 1 year అంటే చిన్న విషయం కాదు, అయినా కానీ రేట్లు అలానే ఉన్నాయి. సార్ ఇక్కడ ఏం గమనించారు, అసలు ఎందుకు ఇట్లా జరిగింది అనుకుంటున్నారు? సార్ రియల్ ఎస్టేట్లో ఎప్పుడైనా సరే మార్కెట్లో ఒక ప్రైస్ ఒక లెవెల్కి వచ్చిందంటే అది అక్కడ ఆగుతుంది తప్పితే పడిపోదు. అక్కడి నుంచి మళ్ళీ అటు నుంచి లేస్తుంది.
అక్కడ ఆగడం అనేది 2 ఏళ్ళైనా అవుతుంది, 3 ఏళ్ళైనా అవుతుంది, అట్లా 4 ఏళ్ళైనా ఆగిపోతుంది. అంతే తప్పితే అక్కడి నుంచి కిందికి పడిపోదు. సో లైట్ సింపుల్గా చెప్పాలనుకుంటే అది రియల్ ఎస్టేట్ అనేది వెజిటబుల్స్ ఏం కాదు. సీజన్ రాగానే డిమాండ్ రైతులందరూ ఎక్కువ పంట పండిస్తే మళ్ళీ కేజీకి 4 రూపాయలు 5 రూపాయలు పెట్టేసి, లైక్ టమాటా ఉన్నది ఒక సీజన్లో 100 రూపాయలు కేజీ పలుకుతుంది, ఒక సీజన్లో 3 రూపాయల కేజీ కూడా వస్తుంది. ఇది అలా కాదు, వచ్చిందా ఈ లెవెల్కి వచ్చి ఆగిపోతుంది. ఇప్పుడు ఈ లెవెల్లో ఉండడానికి కారణాలు అంటే ఈ మనం ఒక సామెత ఉంటుంది, కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టుగా, 1,00,000 కారణాలు అన్నట్టుగా ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కూడా డిఫరెంట్ కారణాలు ఉన్నాయి. ఈ ప్రైస్ ఇలా వచ్చి ఆగడానికి ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతా తప్పితే తగ్గదు. సో ఇది మాత్రం కస్టమర్స్ కానివ్వండి, ఎవరైనా ఇన్వెస్టర్స్ ఇది పక్కా నమ్మి తీరాల్సిందే ప్రిన్సిపల్ ఇది. సో ఇది 100% ప్రిన్సిపల్ ఇది రియల్ ఎస్టేట్లో మార్కెట్ ప్రైస్ తగ్గదు. కాకపోతే ప్రైస్ అంటే మార్కెట్ స్పీడ్ ఉన్నప్పుడు మీకు గజానికి ఒక 300-400 కన్సెషన్ ఇస్తారు. ఈ మార్కెట్ ఇలా ఉన్నప్పుడు ఒక 500 నుంచి 1000 దాకా కూడా కన్సెషన్ ఇస్తారు. ఇది సాధ్యపడుతుంది తప్పితే మీకు బేస్ ప్రైస్ అనేది తగ్గదు మనకి. సో ఈ కారణాలు అంటే రియల్ ఎస్టేట్ ఇలాంటి పరిస్థితి రావడానికి కారణాలు పొలిటికల్ సిచ్యువేషన్స్ చెప్పుకోవచ్చు, రియల్టర్స్ క్రియేట్ చేసిన దాన్ని చెప్పుకోవచ్చు, ఇన్వెస్టర్స్ ఆతృత కూడా చెప్పుకోవచ్చు. పొలిటికల్ సినారియో చూసుకుంటేనేమో రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు చాలామందికి. ఎందుకంటే గతం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాల దాకా చూశారు, నమ్మారు, వాళ్ళ లవ్లో ఉన్నారు ఇప్పటికీ ఇన్వెస్టర్స్. ఇది ఇప్పుడు దీనికి తోడు రేవంత్ రెడ్డి గారి మీద కొద్దో గొప్ప నమ్మకం వస్తుందన్న టైంలో హైడ్రా తీసుకొచ్చి పెట్టాడు, అందరికీ భయం ఏర్పడ్డది. సో అది కాస్త కొంచెం నమ్మకం లేకపోయింది. పైగా నిజం, అదొకటి నిజం. అయితే ఇక్కడ ఇంకొకటి అంటే చాలామంది తెలివిగా కూడా వెయిట్ చేసేది కూడా ఏంటంటే నేషనల్ పార్టీలు వేరు, రీజనల్ పార్టీలు వేరు. రీజనల్ పార్టీలో డెసిజన్ మేకర్ ఒక్కడే ఉంటాడు, నేషనల్ పార్టీలో డెసిజన్ మేకర్స్ 100 మంది ఉంటారు. ఇక్కడ చీఫ్ మినిస్టర్ తీసుకున్న ప్రతి డెసిజన్, తీసుకోవాలనుకున్న ప్రతి ఆలోచన నేషనల్ లెవెల్ ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళు ఓకే అనాలి, ఆ తర్వాత ముందుకెళ్తారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ఆగడం జరిగింది. ఈ రేట్లు ఇంత పెద్దగా పెరగడానికి కూడా కొన్ని రాజకీయ కారణాలు. సో అంటే ఎకరం 50 కోట్లు పోయే దగ్గర 100 కోట్లు అని చెప్పడం, 10 కోట్లు పోయే దగ్గర 50 కోట్లు అని చెప్పడం. ఇప్పుడు కోకాపేటలో ఎకరం 100 కోట్లు ఉన్నారు. ఎగ్జాక్ట్, చూసే వాళ్ళ దృష్టి ఏంటంటే హైదరాబాద్ మొత్తం 100 కోట్ల అనుకుంటున్నారు. సో ఇలాంటి ఈ 100 కోట్లు 50 కోట్లు 100 కోట్లు అని సృష్టించడం వల్ల ఇప్పుడు సహజంగా ఒక మంచి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండే ప్రైజ్లలో వెంచర్స్ కూడా రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ పెరిగిన రేట్లు ఏవైతే ఎకరానికి 50 కోట్లు పలుకుతుంది 100 కోట్లు పలుకుతుంది అనేది ఏదైతే ఉందో ఇది కామన్గా ఇప్పుడు రైతులకు కూడా ఒక మంచి అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు పక్కన ఒక వెంచర్ వేసాము, పక్కన ఒక ల్యాండ్ ఖాళీగా ఉంది, ఇది గజం ఒక 20,000 పెట్టినాం పర్ సపోజ్. పక్కన ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ మీదనే అమ్ముతాను అంటాడు. ఇప్పుడున్న ఈ ప్రైస్ ఎందుకు పెట్టారు, 20,000 ప్రైస్ ఎందుకు పెట్టారంటే ఆయన కొన్న రేట్లో కంపల్సరీ డెవలప్మెంట్కి పోతుంది, ఎకరానికి ఒక 2,500-3,000 గజాల దాకా వస్తుంది. అదంతా క్యాల్కులేషన్ చేసి గజం 20,000 పెడతాడు. ఈ అమ్మే రైతు ఏం చేస్తాడంటే 20,000నే బేస్ ప్రైస్ కింద తీసుకొని ఆయన ఎకరం 20,000 చొప్పున అంటే గజం 20,000 చొప్పున క్యాల్కులేషన్ చేసుకొని ఎకరాల మీద పెట్టి అమ్ముతాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ ఆ వెంచర్ తీసుకున్న ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ అది కాస్త మళ్ళీ 25,000-30,000 పెట్టాల్సి వస్తుంది. అంటే రైతు ఇప్పుడు రియల్టర్స్కి వాళ్ళ వృత్తి రియల్ ఎస్టేటే చేయబట్టి ఏదో ఒక వెంచర్ వేయాల్సిందే. సో దాని ప్రకారంగా రేట్లు వాళ్ళు నష్టపోకుండా అట్లీస్ట్ వచ్చే లాభంలో కొద్దో గొప్ప చిన్నపాటి లాభం చూసుకొని వెంచర్ వేయడం జరుగుతుంది. సో మేజర్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పుడైతే ఈ రియల్ ఎస్టేట్ అందుబాటులోకి వస్తుందో అప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ వెరీ స్పీడ్లోకి వెళ్ళిపోతుంది. చివరి ప్రశ్న, ఫామ్ ల్యాండ్స్, ఎర్రచందనాలు, రకరకాల పేర్లు పెట్టుకొని రకరకాలుగా భూములు అమ్మేశారు. ఈ మధ్యకాలంలో డిస్కషన్ కూడా రాలేదు. అప్పుడు కొన్నోళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? కొన్నోళ్ళ పరిస్థితి ఏముందంటే సార్ రకరకాల స్కీమ్స్ వస్తాయని చెప్పారు, ఎన్నెన్నో చెప్పారు. ఒక 1/2 ఎకరా మీరు ఇక్కడ పొలం పండించుకోవచ్చు, గెస్ట్ హౌస్ కట్టుకోవచ్చు, ఇలా అసలు ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి, అన్ని స్కీమ్స్ అనేది రియల్ ఎస్టేట్లోనే కనిపిస్తాయి బేసిక్గా. అవును సార్, ఎర్రచందనం కాన్సెప్ట్ కానివ్వండి, మన శ్రీగంధం కాన్సెప్ట్లో కానివ్వండి, ఈ కాన్సెప్ట్లో ఎంత ఫామ్ ల్యాండ్. సో ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ అనేది లిటరల్లీ మన ల్యాండ్ ఎర్రచందనానికి సపోర్ట్ కాదు, శ్రీగంధానికి సపోర్ట్ కాదు. సపోర్ట్ అవని అవ్వపని పక్కన పెట్టండి. నేను అడిగేది ఏంటంటే స్ట్రైట్గా అప్పట్లో ఈ పేర్లని చెప్పి ఆ ఎర్రచందనాలు, శ్రీగంధం చెక్క అని చెప్పి ఒక 100 మొక్కలు ఏదో నాటి దాని గురించి మళ్ళీ ఈ 20 years మేమే మెయింటైన్ చేస్తాము, దాని ఫలాలు మళ్ళీ మీరు సగం మేము సగం, ఇట్లా రకరకాల స్కీమ్స్ నేను విన్నాను. ఇప్పటి వరకు కొన్న వాళ్ళలో ఎంతమంది లాభపడ్డారు నా క్వశ్చన్. లాభపడ్డది ఏం లేదు సార్. ఇప్పుడు ఈ శ్రీగంధం కానివ్వండి, ఎర్రచందనం కాన్సెప్టు
2019 నుంచి 19 అంటే కేసీఆర్ గవర్నమెంట్ సెకండ్ టైం వచ్చినప్పటి నుంచి ఈ కాన్సెప్ట్ ఎక్కువ బాగా బయటకు మనకి వినిపించింది. అది కూడా ఎక్కువ వినిపించిందల్లా కూడా మనకు వరంగల్ హైవే మీద ఎక్కువ వినిపించింది. తర్వాత మళ్ళీ ఇటు మన నారాయణఖేడ్ సైడ్, జహీరాబాద్ సైడ్ వినిపించింది. సార్ ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ వేసిన మొక్కలు ఒక 5 ఫీట్ల హైట్ మొక్క వేసాడంటే మహా అయితే ఒక 6 ఫీట్లో 7 ఫీట్లో పెరిగింది తప్పితే పెరగల. ఎందుకు పెరగలేదు? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంకా చెప్పేది ఏమి, ఇప్పుడు మనం దాని మీద మనం స్టడీ చేసుకోవాలి, యాజ్ ఏ కస్టమర్గా మనం స్టడీ చేసుకోవాలి. శ్రీగంధము ఎర్రచందనం కాన్సెప్ట్లో కొన్నోళ్ళు అయితే ఇప్పటి వరకు అయితే నష్టాలలోనే ఉన్నారు సార్. కస్టమర్ అయితే రియాల్టర్ లాభపడ్డాడు, సో ఆ చెట్లు ఎదిగినాడు, అవి వచ్చినాడు, చేసినాడు. మీకు ఇదే శ్రీగంధం కాన్సెప్ట్లో కొనాలనుకుంటున్నా కర్ణాటక వెళ్ళాలి, ఎందుకంటే కర్ణాటక ల్యాండ్లో మాత్రమే శ్రీగంధానికి సపోర్ట్ చేస్తారు. సార్ కర్ణాటకలో అయినా పర్లేదా? లాభాలు ఉన్నాయా? లాభాలు ఉన్నాయి, వాళ్ళకి మంచి లాభాలు. ఆ కాన్సెప్ట్ మీద కొన్నోళ్ళు లాభాలు ఉన్నాయి, అటు సైడ్ లాభాలు ఉన్నాయి. ఎందుకంటే సార్ ఎప్పుడైనా మనం శ్రీగంధం కానివ్వండి, ఎర్రచందనం కానివ్వండి, సాయిల్ మనకు సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ హైదరాబాద్ మార్కెట్లో మామూలు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడేమో రెడ్ సాయిల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రేపరైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉపయోగపడుతుంది, బ్లాక్ సాయిల్ మీద ఉపయోగపడదు. సో బ్లాక్ సాయిల్ మీద ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనం పిల్లర్ లోతు ఎక్కువ తీయాలి, గట్టి నేల వచ్చేంత వరకు తీయాలి. ఈ రెడ్ సాయిల్కి అలా కాదు, ఏదో ఒక 4-5 ఫీట్లు తీసేసి పిల్లర్ వేసుకుంటే అయిపోతుంది. అట్లనే ఈ ఎర్రచందనాన్ని కూడా శ్రీగంధం ఎర్రచందనం కూడా ఈ ల్యాండ్ దేనికి సపోర్ట్, ఈ చందనానికి సపోర్ట్ చేసే ల్యాండ్ ఎక్కడ ఉందో చూడాలి. ఎంటైర్ మన తెలంగాణలో ఎక్కడ లేదు. ఇది అవునన్నా కాదన్న, మిగతా రియాల్టర్స్కి ఆ ఎర్రచందనాలు శ్రీగంధాలు పెట్టుకొని అమ్ముకునే రియాల్టర్స్కి నేను చెప్పే మాటలు ఇమడకపోవచ్చు, వాళ్ళకి బాధ కలిగచ్చు, కోపం కూడా రావచ్చు, వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ కస్టమర్ ఇబ్బంది పడుతున్నాడు. చెమటోడిస్తే కానీ వస్తుందా రూపాయి, ఎంత కష్టపడితే వస్తుందో డబ్బు వాల్యూ మనకు తెలుసు. ఏదో మనం వెళ్ళి 4 మాటలు చెప్పి ఎర్రచందనం శ్రీగంధం నీకు అంత వస్తా, నాకు ఇంత వస్తుంది, పోనీతి నీకు ఇంకొక 1,00,000 ఎక్కువ ఇస్తా అని ముచ్చట చెప్పి అమ్మినంత ఈజీ కాదు సార్. ఎర్రచందనానికి వెళ్ళాలనుకుంటేనేమో ఆంధ్ర సైడ్ వెళ్ళిపోవాల్సిందే, రాయలసీమ ఆ డిస్టిక్ల సైడ్ వెళ్ళిపోవాల్సిందే, హైదరాబాద్కు 200-300 కిలోమీటర్లు. శ్రీగంధానికి వెళ్ళాలనుకుంటేనేమో మనం కర్ణాటక బార్డర్ సైడ్ వెళ్ళిపోవాల్సింది. అక్కడ వెళ్తేనే ఈ కాన్సెప్ట్లో దొరుకుతాయి. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కనీసం 15 ఏళ్ళు ఆగుతా అనుకుంటేనే వెళ్ళాలి. కనీసం భూముల రేట్లను పెరిగాయి, భూముల రేట్లు కూడా పెరగలేదు సార్. ఇప్పుడు ఉన్న పరిస్థితి అదే, దానికి వచ్చిన ఫలాలు పక్కన పెట్టండి కానీ భూముల రేట్లు కూడా పెరగలేదు. భూమి ఫస్ట్ వాళ్ళు అమ్మేది ఏంటి కాన్సెప్ట్, భూమిని అమ్మడానికి. ఈ భూమిని అమ్మడానికి రకరకాల స్కీమ్స్, రకరకాల కాన్సెప్ట్లు తీసుకొని వస్తారు. సరే అక్కడన్నా రాకపోయినా కానీ ఆ చెట్లు మీరు అన్నట్టు 5 అడుగుల నుంచి 6 అడుగులు పెరిగినా కానీ అట్లీస్ట్ ఆ ల్యాండ్ కన్నా వాల్యూ పెరగాలి. ఇప్పుడు మీరు కళ్ళ ముందర చూస్తున్నారు, ఈ శ్రీగంధం ఎర్రచందనం వేసేదంతా కూడా మాక్సిమం డిటిసిపి జోన్ల సైడ్ వేస్తారు, హెచ్ఎండిఎస్ జోన్లలో ఎక్కడ వేయరు. డిటిసిపి జోన్లు ఒకటి, ఈ కన్జర్వేషన్ జోన్లలో కొన్ని దిక్కులలో కన్జర్వేషన్ జోన్లు, హెచ్ఎండిఏ కన్జర్వేషన్ జోన్లలో కూడా వేస్తున్నారు. మనం రియల్గా మాట్లాడుకోవాలనుకుంటే ఈ మన హైదరాబాద్ మార్కెట్లో డిటిసిపి జోన్లోనే ఎక్కువ ఎర్రచందనం చెట్లు అనేవి ఉన్నాయి. అక్కడున్న ల్యాండ్ ఏదైతే చెట్లు మనం పక్కన పెట్టేద్దాం, అలా కొన్నది గజం ఒక 5,000 కొన్నాడు, అట్లీస్ట్ ఇప్పుడు 6,000 అమ్ముడు పోతుందంటే పోట్ల. ఇప్పుడు ఎంటైరు తెలంగాణ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఎన్ఆర్ఐస్ కానివ్వండి, ఎవరైనా సరే అందరి దృష్టి కూడా ఎక్కడ ఉంది అని అంటే శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, ముంబై హైవే, 3 ప్లేసులే ఫస్ట్. ఇప్పుడు వీళ్ళ దృష్టి అంతా ఎక్కువ శాతం ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 హైవేలల్లో శ్రీగంధం చెట్ల మార్కెట్ లేదు, ఎర్రచందనం చెట్ల మార్కెట్ లేదు. ఉన్నదల్లా ఎక్కువ ఎట్ సైడ్ జరిగింది అని అంటే వరంగల్ హైవేలో ఒకటి జరిగింది, ముంబై హైవేలో జరిగింది, బెంగళూరు హైవేలో కొన్ని ఆ బాలానగర్, రాజాపూర్ అటు సైడ్ లోపలికి ఒక 5 to 10 కిలోమీటర్ డిస్టెన్స్లో అక్కడ జరిగింది. సో అవి ఇప్పటికి కూడా అంతే ఉన్నాయి సార్, ల్యాండ్ రేట్లు అట్నే ఉన్నాయి. కొద్ది గొప్ప ల్యాండ్ రేట్లు ఓకే నాట్ బ్యాడ్ అని పెరిగింది ఎక్కడ అని అంటే ఇటు సైడ్ బెంగళూరు హైవే సైడ్ కొంచెం నాట్ బ్యాడ్ పెరిగింది. అక్కడ చెట్లు పెరగలే కానీ ల్యాండ్ వాల్యూ గజానికి ఒక 1000 చెట్లు వేసుకున్నా కానీ కొంచెం ఎగ్జాక్ట్ ఇయర్లీ మనకి తినడానికి వస్తాయి కదా, సీజన్లో ఫ్రూట్స్ వస్తాయి. అంటే ఎవరిని ఇక్కడ తప్పుగా ఉద్దేశించి మనం మాట్లాడటానికి కాదు. అవును. సో ఇక్కడ మీరు అన్నారు కదా కస్టమరే దేవుడు అంటారు కదా, ప్రతి రూపాయి చెమట వచ్చి కష్టపడి వాళ్ళు పిల్లల కోసం, పిల్లల చదువుల కోసం, పిల్లల కోసం ఆ రూపాయి కూడా పెట్టుకొని కొన్ని చాలా మంది ఇబ్బందులు పడి మోసపోతున్నారు. వన్స్ ఇక్కడ మోసపోయామంటే మనం ఇక్కడ దాదాపు వెనక్కి తిరిగి కోలుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మీరు ఒక్కలే కాదు, కస్టమర్లు అని చాలా మంది ఉంటారు వాళ్ళకి. అయితే ఏదో అప్పుడప్పుడు కొన్ని మనం చూస్తూ ఉంటాం కదా, లోన్స్ తీసుకొని ఒక లోన్ కింద మనం ఇవ్వకపోతే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడిద్ది, ఓ 3 years పడిద్ది, తర్వాత నువ్వెవరో నేనెవరు, డబ్బు చేతిలో ఉన్నప్పుడు చిన్న నేను కూడా చూశాను. అంటే మన కస్టమర్ని దృష్టిలో పెట్టుకునే మన ప్రతి అంశం మనం మాట్లాడతాం. ఇక్కడ కొంతమందికి కొన్ని ఇబ్బందులుగా
భావించవచ్చు. అయినా కానీ ఎక్కడ మనం కూడా వెనక తగ్గకుండా సో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కూడా అన్ని జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం కూడా మనం చేస్తూనే ఉన్నాం. సో ఇప్పటికైనా కానీ చాలామంది ఆ నెగిటివ్ ఉంటుంది కదా ఏదైతే ఉందో ఆ స్కీమ్స్కి ఆఫర్లకి ఇంకా అటువైపు మొగ్గు చూపుతున్నారు. మీకు ఒకటి ఆఫర్లు స్కీమ్స్ అన్నందుకు ఒకటి చెప్తాను సార్. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బోర్డు అని ఫ్యూచర్ సిటీ అని అనౌన్స్మెంట్ చేసినాక సో ఒక కంపెనీ ఇక్కడ మనకు లైఫ్ సైన్స్ హబ్కు దగ్గర, పేర్లొద్దు మనం కంపెనీ పేర్లు చెప్పాం, ఇక్కడ ఏది చెప్పాం, అక్కడ ఒక దగ్గర యాక్చువల్లీ వాళ్ళకు ఒరిజినల్గా వాళ్ళకు వచ్చిన ల్యాండ్ 30 acres, కానీ ఇది మొత్తం కూడా 500 acres. ఇది మనం అంతా రెడీగా ఉందని చెప్పేసి ఫ్రీ లాంచ్లు అమ్మారు సార్ దాన్ని. ఈవెన్ అగ్రిమెంట్ కాలేదు, ల్యాండ్ అగ్రిమెంట్ కాలేదు. ఇక్కడ పెద్ద విచిత్రం ఏంటంటే రైతు నుంచని రియాల్టర్స్కి అగ్రిమెంట్ కాలే. పోనీ నాలా మనం ఎప్పుడు ఫ్రీ లాంచ్లు ఎప్పుడు డేర్ చేయొచ్చు అంటే నాలా అయితేనన్నా డేర్ చేయొచ్చు ఫ్రీ లాంచ్ మీద. అది నాలా కాదు కదా, ఆ రైతు ఈయన కమ్మిడన్న సంగతి అగ్రిమెంట్ కూడా లేదు. పోనీ వైట్ పేపర్ అగ్రిమెంట్ కూడా లేదు. వాళ్ళు అమ్మేశారు, డోజర్లు పెట్టారు, ఒక మాట అనుకున్నారు, నేను నీకు అమ్ముతా, నీది నేను తీసుకుంటా, జస్ట్ ఇంతవరకే అయింది. ఓకే ఏమి ఇచ్చుకున్నారు, ఒక 5-10 లక్షలు ఏమో అడ్వాన్స్ ఇచ్చుకున్నారు, డోజర్లు కొట్టారు, పుట్నాలు అమ్మినట్టు అమ్మిరు సార్. జాతరలలో పుట్నాల ప్యాకెట్లు అమ్మినట్టు అమ్మేశారు. అది కొన్నాళ్ళ తర్వాత రీసెంట్గా ఒక న్యూస్ పేపర్లో రావడం, పూర్తిగా అది స్ట్రక్ అయిపోవడం. ఆ ల్యాండ్ అంటే మాకు తెలుసు ఆ ల్యాండ్ ఏందనేది. ల్యాండ్ ఏంటంటే దాంట్లో భూదాన్ ల్యాండ్ దగ్గర 70% భూదాన్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు ఆ భూదాన్ ల్యాండ్ ఎవరు చేసి పెట్టాలి సార్ అదంతా? ఇప్పుడు ఈ కస్టమర్స్ ఎంత నష్టపోయారు. కస్టమర్స్ కూడా వస్తుంది ఈ తక్కువ రేటుకి వస్తుందని అంటే ఏం ఆలోచించుకుంటూ పోయి వెళ్ళిపోతారు అంతే. స్పీడ్గా వెళ్ళిపోయి మనకు చెప్పరు, మనకు చెప్తే మనం ఆడపోయి కొనుక్కుంటాం అంటారో లేకపోతే అనుకుంటారా, లేకపోతే మనం వాళ్ళకి ఏమైనా సంఖ్యలు వేసి ఆపుతాం అనుకుంటారేమో తెలియదు. మనమనే కాదు, గవర్నమెంట్లు కానివ్వండి, మీరు కానివ్వండి, మేము కానివ్వండి, ఫ్రీ లాంచింగ్ జోలికి వెళ్ళమాకండి, వెళ్ళొద్దు అని ఎంత రెప్యుటేటెడ్ కంపెనీ అయినా సరే కొన్ని సడన్ సిచ్యువేషన్లలో దరిద్రం మన నెత్తిన ఉన్నప్పుడు అది తప్పదు. ఇప్పుడు అంత పెద్ద రియల్టర్స్ కంపెనీ అయినా సరే కొన్ని కంపెనీల పేర్లు చెప్పొద్దు, ఇప్పుడు మూతపడిపోయాయి, మార్కెట్ చేసుకోలేకపోతున్నారు, మూతపడిపోయాయి. సో ఫ్రీ లాంచ్ ఎల్పీ నెంబర్లు ఉండి అన్ని పర్మిషన్స్ ఉన్న ప్రాజెక్టులే సేల్ కావడానికి నానా ఇబ్బందులు పడుతుంది. అలాంటిది ఫ్రీ లాంచింగ్ ఆట జోలికి వెళ్తే ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో కస్టమర్స్ చూడాలి. ఫ్రీ లాంచింగ్ జోలికి వెళ్ళొద్దు సార్, లిటరల్లీ. ఆ ఫ్రీ లాంచింగ్ దగ్గరికి వెళ్ళి ఏదో మనం గజంకి 5,000-10,000 పెట్టేసి రేపటి రోజున మళ్ళీ అమ్మటే 5,000-10,000 మనకు లాభం వస్తుందని తొందరపడిపోయామంటే నష్టపోతాం. సో ఫ్రీ లాంచింగ్ జోలికి అస్సలు వెళ్ళదు. ఇది పోర్ట్ సిటీలో రైతులకు ఇచ్చిన ప్లాట్స్ ఉన్నాయి కదా, అవును సార్, అవి కొనుక్కోవడానికి ఏమన్నా కొనుక్కోవచ్చా మనం? సార్ మీరు ఒక మంచి గుడ్ క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు జరుగుతున్న పెద్ద మాఫియా అంటామా, దాన్ని స్కామ్ అంటామా, స్కీమ్ అంటామా తెలియదు, కానీ ఈ ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్లో మేజర్గా రైతులకు ఏదైతే ల్యాండ్ కింద ప్లాట్స్ ఎకరం ల్యాండ్ పోయిన వాళ్ళకి 120 గజాలు ఇస్తారు, అర్ధ ఎకరా ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి 60 గజాలు ఇస్తున్నారు. ఈ ల్యాండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్లాట్స్ గజం 6,000, 7,000 అని 10,000 అని, అంటే రీసెంట్గా 10,000 గజం అనేది తెలుస్తుంది. మనం తొందరపడి వీళ్ళందరూ వెళ్ళి కొనుక్కుంటున్నారు సార్. సో ఈ ప్లాట్ల మీద ఇప్పటి వరకు గవర్నమెంటు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఇంతవరకు రిలీజ్ చేయలేదు. గవర్నమెంట్ వీళ్ళకి ఇస్తుంది, రైతులకు ఇస్తుంది, కానీ ఈ ఎక్స్ అనే రైతుకు ఇక్కడే ప్లాట్ ఇస్తున్నా, ఈ వై అనే రైతుకి ఇక్కడే ప్లాట్ ఇస్తున్నా అనేది మాత్రం ఎక్కడ లేదు. అంటే మనం అక్కడ ప్లాట్ తీసుకున్నాం అనుకోండి, లాటరీ సిస్టమ్ ద్వారా మాత్రమే మనకు ప్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది రైతుకు. సో ఆ లాటరీ తీసినప్పుడు మనకు ఒక 4 ఎకరాలు వస్తుంది, 4 ఎకరాలు తీసేసాము, రైతులకు మనం ఒక 4 ఎకరాలు ఇచ్చాము ఫ్యూచర్ సిటీ కోసం కానివ్వండి, ఫార్మసిటీ అనుకోండి. సో ఈ 4 ఎకరాలకి అరౌండ్ మనకు దగ్గర 1000 గజాలు వచ్చింది అనుకుందాం. ఈ 1000 గజాల బిట్లు వేరే ఉంటాయి, అక్కడ నీకు ఏదొస్తుందో తెలియదు, ఆ సీరియల్ నీకు ఏదొస్తుందో తెలియదు. సో అలాంటప్పుడు మనం వెళ్ళి అది కొనుక్కోవడం వెరీ డేంజర్. ఇదంతా ఒక పార్ట్ అయితే మీకు రిజిస్ట్రేషన్స్ డిఫరెంట్లో గవర్నమెంట్ ఆపేసే అవకాశం ఉంటుంది. ఒకటి, ఆ ల్యాండ్ రైతు ఎవరైతే నష్టపోయాడో, ల్యాండ్ ఇచ్చి నష్టపోయాడో, ఆయన భవిష్యత్తులో బాగుపడాలనే నేను ఈ ప్లాట్ ఇచ్చాను, ఈ ప్లాట్ అనేది రేపటి రోజున వాళ్ళ పిల్లలకి మ్యూటేషన్ అవ్వాలి, వాళ్ళ కూతురికి కట్నం కింద ఇచ్చుకోవచ్చు, కొడుకుకు వంశపారంపర్యంగా ఇచ్చుకోవచ్చు, కానీ సేల్ డీడ్కి నేను అవకాశం ఇవ్వను అని రూల్ పెట్టాడు అనుకోండి. ఇప్పుడు మధ్య వ్యక్తి నీకు నాకేం సంబంధం ఉండదు, ఇప్పుడు నీకు నాకేం రిలేషన్ ఉండదు, ఫ్యామిలీ రిలేషన్ ఉండదు, నీకు నేను గిఫ్ట్ డీడ్ చేయలేం కదా. మీకు నేను గిఫ్ట్ డీడ్ చేయాలంటే కూతురు అనుకోండి కట్నం కింద ఇచ్చినప్పుడు గిఫ్ట్ డీడ్ చేస్తాము, కొడుకు అనుకోండి వారసత్వం కింద వెళ్ళిపోతుంది, అది గిఫ్ట్ డీడ్ కిందనే చేసుకోవచ్చు మనం.
అదే వేరే వ్యక్తికి అయితే సేల్ డీడ్ వెళ్ళాలి. సో సేల్ డీడ్ నేను ఇయ్యను ఆపేస్తానని గవర్నమెంట్ రూల్ పెట్టింది అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇదొకటి. సెకండ్ వన్, అది ఎప్పుడు ఇస్తుందో తెలియదు ఇప్పటివరకు. ఇగో ఈ డేట్లో ఇస్తానని గవర్నమెంట్ ఎప్పుడు చెప్పలేదు. డెవలప్మెంట్ చేస్తుంది ప్రస్తుతానికి. ఈ రోజు నువ్వు గజం ఒక 8,000 పెట్టి తీసుకున్నావు, రేపటి రోజున నీకు హ్యాండ్ ఓవర్ చేసే టైంకు ఆ ఏరియాలో మంచి డెవలప్మెంట్ వచ్చి, ఇది కాకుండా వేరే కూడా మంచి డెవలప్మెంట్ అయ్యి కంపెనీస్ వచ్చి ఉంటే, ఆ టైంకి నువ్వు అమ్మిన ల్యాండ్ పక్కన వేరే అతను నువ్వే 8,000కి అమ్మినావు, ఆయన 12,000కి అమ్ముతున్నాడు అనుకోండి. అప్పుడు ఆ అమ్మిన రైతు, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన మళ్ళీ రేపు నిన్ను, లేదు సార్ వాళ్ళు 12,000కి అమ్ముతున్నారు, నేను అయ్యాలేదో 8,000కి ఇచ్చేసిన, నాకు ఒక 1000 పెంచండి సార్ అని అంటే అప్పుడు బడన్ అవుతాం. ఇవన్నీ కూడా కాదు, ఇంకొక సీన్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అమ్మేదేమో భర్త అమ్ముతాడు, భర్త అమ్మిన సంగతి భార్యకు తెలిసి ఉంటుంది, పిల్లలకు తెలిసి ఉంటుంది. తీరా అది హ్యాండ్ ఓవర్ చేసే టైంకి అక్కడ ల్యాండ్ రేటు ఈజ్ ఉందనుకోండి, భార్య పిల్లలు వచ్చేసే మా నాన్న తాగో తప్పి అమ్మాడు, నువ్వు భలేగున్నావు కదా, ఇస్తానుకుంటే ఈ రేటు ప్రకారం మేము కూడా అమ్ముతాం, లేదనుకుంటే నీ డబ్బులు నువ్వు తీసుకొని వెళ్ళిపో. అప్పుడు కస్టమర్ నానా ఇబ్బందులు పడాలి సార్. సో ఏదైనా ఒక మంచి అడ్వైజర్ని పెట్టుకొని అలాంటి విషయాలు అసలు వద్దు, ఈ విషయాలు ఇంకా అడ్వైజర్ కూడా వద్దు. ఇంకా ఓకే, ఈ రైతుల ల్యాండ్ తీసుకునే విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత ఓకే గవర్నమెంట్ రైతులకు ఇచ్చింది, దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఏం స్ట్రిక్ట్స్ రూల్స్ లేవు, అమ్ముకోవచ్చు, రైతు వాళ్ళ ఇష్టానికి ఇచ్చినట్టు అమ్ముకోవచ్చు, అవి సేల్ డీడ్ అయినా అయితే గిఫ్ట్ డీడ్ వాట్ ఎవర్ ఏ రిజిస్ట్రేషన్ అయినా అవుతుంది అని ఒక రూల్ ఉన్నది అనుకోండి, అప్పుడు వెళ్ళొచ్చు. కొన్ని కూడా ఏం చేస్తారంటే గవర్నమెంట్లో, అంటే నాకు కొన్ని తెలుస్తూ, అంటే మనకు కొన్ని ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ మాకు కొంచెం రిలేటివ్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే ఒక 3 years వరకు ఎలాంటి రిజిస్ట్రేషన్స్ లేకోకుండా ఆపే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. 3 to 5 years. మరీ ఇబ్బంది పడతారేమో, మళ్ళీ కోర్టు కేసులు అవుతాయి అనుకుంటే కనుక, నాకు ఇచ్చిన ల్యాండ్ నా ఇష్టం, నేను ఏమన్నా చేసుకుంటానా అనే అవకాశం ఉంటే కనుక 3 years వరకు పెట్టే అవకాశం ఉంటుంది. దాంట్లో ఓన్లీ గిఫ్ట్ డీళ్ళకి మాత్రం అవకాశం ఉంటుంది, తప్పితే సేల్ డీళ్ళకి అవకాశం ఉండకపోయే అవకాశం అయితే ఉంటుంది అనేసి చెప్పారు. సో ఇది అదే మాత్రం డేర్ చేయదు సార్, అక్కడ ప్లాట్స్ జోలికి వెళ్ళొద్దు అసలు. సో ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ కానీ వెబ్సైట్ కానీ చెప్తారు. సో ఒకటే సార్, నాకు నా ద్వారా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నా సజెషన్ కావాలి అనుకుంటే కనుక మేజర్గా మమ్మల్ని ఇన్వైట్ చేయాలి. ఫోన్లల్లో మాట్లాడి ఇది ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుంది అని అంటే చెప్తాము, చెప్పడానికి ఏం లేదు, కానీ మా టైం వృధా, మీ టైం వృధా. ఇన్వైట్ చేయాలి. ఫస్ట్ ఇంటికి ఇన్వైట్ చేసి, ఇంటికే కానివ్వండి, మీ ఆఫీస్ లొకేషన్కే కానివ్వండి, మీరు ఒక మధ్యలో ఏదో ఒక ప్లేస్ చెప్పితే అక్కడికి వచ్చేసి మీకు ఏ ప్రాజెక్ట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ విధంగా చేయాలనేది ఫుల్ డీటెయిల్డ్ మేము ఒక అవేర్నెస్ ఇస్తాం. దాని తర్వాత ముందుకెళ్ళొచ్చు. సో మా ద్వారా ఏమన్నా ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే మా కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ 9390487807 సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. మరొక ఎపిసోడ్లో మరికొన్ని చాలా ప్రశ్నలు ఉన్నాయి అడగాల్సింది. ఓకే, సో అవి కూడా మనం ఫుల్ఫిల్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.